యేసుదాస్ నువ్వేంటి ఇక్కడ? పాత బాకీ కోసం వచ్చా. నువ్వేం చేస్తున్నా? నేనా? నేను యేసుదాస్కి ఏమైంది? అదా అది అది చంపేసావా? నేను చంపలేదు. లేదు లేదు, నువ్వే చెప్పావు. నేను చంపలేదు పుల్లయ్య. నేను చంపానా? నేను మాత్రం చంపానా? వాడే చచ్చిపోయాడు. వాడికి లాటరీలో బంపర్ డ్రా ₹1,00,00,000 తగిలింది. అది ఆ డబ్బు కోసమే నువ్వు చంపేసావు. అబ్బా అది కాదురా మగడ అంటుంటే. లాటరీ తగిలిన శుభవార్త వాడి చెవినేద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చున్నాడు. సంతోషం తట్టుకోలేక నవ్వడం చూసాం కానీ ఇలా సావడం చూడలేదు. నిజంగా నువ్వేంటి చంపకపోతే? అమ్మ తోడు, మనూరు ముచ్చాలమ్మ తోడు. మరి ఆడిమల్లో నీ తువ్వాలేసి ఎందుకు పట్టుకున్నావు? కత్తి నీ చేతిలో ఎందుకుంది? నీ ఒంటిన చెవట్లు ఎందుకు కడుతున్నాయి? శవం కింద పడి ఉంటే లేకపోయాను. నా మెడలో ఉన్న టవల్ వాడి మీద పడింది. పడదా? వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను. తప్ప? అసలు ఈ కత్తి పుచ్చుకుని నేను వాడిని పొడుచున్నట్టయితే ఏది ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పట్టు చూపించు. ఆలోచించు. వాడికి తగిలింది ₹1,00,00,000. 10 పైసలు పెట్టి సోడా తాగలిగాడు. యోగం అంటే అదే. అమ్మింది నేను, తగిలింది వాడికి, మిగిలింది మనకి. మనకా? తెగిపోయిన చెప్పులు కుట్టించుకోలేక నేను, మాసిపోయిన గడ్డం చేయించుకోలేక నువ్వు, ఇప్పటిదాకా ఎన్ని కుక్కపాట్లు పడ్డావు. ఒరే, కనీసం చావన్నా ధర్మంతులుగా చద్దాంరా. అంటే ఈ పాపంలో నాకు వాటా ఇస్తున్నావా? ఏంటి పాపం? మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా? ఆ లాటరీ వాడు డబ్బులు ఎవడో ఒకరికి ఇవ్వాల్సిందే కదా. అది మనమే ఎందుకు కాకూడదు? నా మాట విని ఒప్పుకో, 50 లక్షలు ఇస్తాను. నమ్మమంటావా? అంటాను. మనం కో అంటే ₹1,00,00,000. కాదని నువ్వు కావు కావు మన్నావో ₹1 రాదు. చెప్పు, కోనా కానా? కో 50. అమ్మో, నేను రావడం ఆ పిల్లి పెంటయ్య గారు చూశాడు. అమ్ము, నేను రావడం కూడా కొంపతీసి ఎవడన్నా చూశాడంటావా? మరి శవాన్ని ఏం చేద్దాం? మూడో కంటికి తెలియకుండా గోదాట్లో పడేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.